నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. కొన్ని బిల్స్ అయితే జమ అవుతున్నాయి. సో, వాటి గురించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కొన్ని అరియర్ బిల్స్ అయితే అంటే పెండింగ్ బిల్లు జమ అవుతున్నాయండి. సో, అన్ని రకాల లీవ్ లీవ్స్ సంబంధించి మనకు ఎర్న్డ్ లీవ్స్ ఆ విధంగా లీవ్ సాలరీ బిల్స్, ఇలాగే ఇంక్రిమెంట్ అరియర్ బిల్స్, తదితర అరియర్ బిల్స్ అయితే మరియు సప్లిమెంటరీ బిల్స్ కూడా సంబంధించి అమౌంట్‌లు జమ అయినవండి. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇక్కడ గమనిక ఏంటంటే ఈ గమనిక మనకు సరెండర్ లీవ్ బిల్లులకు సంబంధించి ఎస్ఎల్స్ అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదండి. ఎస్ఎల్స్ జమ కాలేదు. వాటికి చాలా సమయం పడుతుంది అనైతే గమనించగలరు. సో, ఇది ఫ్రెండ్స్ పెండింగ్ బిల్లుకు సంబంధించి ఈ విధంగా అయితే ఉంది. అలాగే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన సమాచారం అయితే కొంత వీడియోలో తెలుసుకుందాము. సీఎఫ్ఎంఎస్ సంబంధించి కొన్ని అంశాలండి. ముందుగా పే స్లిప్స్ 30 రోజులు ఉన్న నెలలో 28వ తేదీ రాత్రికి, అలాగే 31 రోజులు ఉన్న నెలలో 29వ తేదీ రాత్రికి దాటిన తర్వాత సీఎఫ్ఎంఎస్‌లో సహజంగా పే స్లిప్స్ అప్‌లోడ్ చేయబడతాయి. ఇక పెన్షనర్లందరూ తప్పనిసరిగా ప్రతి నెల మీ పెన్షన్ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. ఎందుకంటే పే స్లిప్‌లో వచ్చే తేడాలను అయితే ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. మన ఫోన్‌లోనే మనమైతే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్‌లో ఇన్సిడెంట్స్ ప్రతి నెల 1 నుంచి 21 తేదీ వరకైతే అనుమతించబడతాయి. ఇన్సిడెంట్ అంటే మనకేదైనా సమస్య ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరికీ కాల్ చేయకుండా సీఎఫ్ఎంఎస్‌లో హెల్ప్ డెస్క్ అనేది ఉంటదండి. సో, అక్కడ మనము ఇన్సిడెంట్ రైజ్ చేయొచ్చనమాట. సో, ఇన్సిడెంట్‌ని మనము అక్కడ రైజ్ చేస్తే దానికి సంబంధించి మనకు ప్రాపర్ రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా మనకు 21 తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఇన్సిడెంట్స్ అయితే రిసీవ్ చేసుకోబడతాయి. 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు అయితే ఇన్సిడెంట్స్ తీసుకోబడవు. సీఎఫ్ఎంఎస్‌లో మన సమస్య ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్‌లో రైజ్ చేయవచ్చు. వాటిని సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మనం అటాచ్ చేసిన ప్రూఫ్స్ ఆధారితంగా అయితే సరిచేస్తారు. సో, మనం చేసిన ఇన్సిడెంట్ ఏదైతే రైజ్ చేసామో దాన్ని సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడ. సో, ఈ విజయవాడలో అయితే దాన్ని సరిచేస్తారనమాట. అంటే సంబంధించి ఏవైనా ఎర్రర్స్ ఉన్నా, ఏమున్నా గూడా వాళ్ళు చేస్తారు. ఇక సీఎఫ్ఎంఎస్‌లో ఈఎస్ఎస్‌లో ఆహ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో గల వ్యక్తిగత వివరాలు అంటే అడ్రెస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు వివరాలు అవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేసి సంబంధిత డాక్యుమెంట్ స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేస్తే అవి మన ఎస్‌టిఓలకు పంపించబడతాయి. సో, మనం మన ఎస్‌టిఓ గారిని కలిసి రెక్టిఫై చేయించుకోవాల్సిన అవసరం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, ఇటీవల సీఎఫ్ఎంఎస్‌లో కొన్ని అధికారాలను క్రింది స్థాయి బదలాయించడంతో హెల్ప్ డెస్క్‌లో మనం రైజ్ చేసిన ఇన్సిడెంట్‌లో ఆర్‌పిఎఫ్ ఎర్రర్, నాన్ డిస్‌ప్లే ఆఫ్ టైల్స్ వంటి సాంకేతిక అంశాలను సీఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో అయితే క్లియర్ చేస్తూ ఉన్నారండి ప్రస్తుతానికి. మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా డేట్ ఆఫ్ బర్త్ సవరణ లేదా ఎంట్రీ, స్పౌస్ నేమ్ కరెక్షన్, అలాగే నోట్ చేయడము, మొబైల్ నంబర్ ఎంటర్ చేయడము లాంటివి మార్చడం వంటి అంశాలను పీపీఓ మరియు పెన్షన్ రికార్డ్ ఆధారంగా అయితే మార్పు చేయవలసి ఉంటుందని సంబంధిత ఎస్‌టిఓలకైతే పంపించుచున్నారు. ఇంకా ఎస్‌టిఓ కార్యాలయంలో సిబ్బంది కొరత, పనుల ఒత్తిడి వల్ల ఇట ఇబ్బందులు పడుతున్న వారు మన ఇన్సిడెంట్‌పై దృష్టి పెట్టలేదు. మనం ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైమ్ బౌండ్ యాక్షన్‌ను నిర్దేశించాలి. మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఇప్పటికే పలుమార్లు కోరి ఉన్నప్పటికీ సరైన ఉత్తర్వులు రాలేదు. త్వరలో అయితే రాగలవు అనైతే ఆశిద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ పెన్షన్‌లకు సంబంధించి అతి ముఖ్యమైన తాజా సమాచారము. సో, ఇక్కడ మనం ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్, సర్వీస్ పెన్షన్‌లకు సంబంధించి
ఈ విధంగా 30 రోజులున్న నెలలో అయితే 28వ తేదీ రాత్రికి, అలాగే 31 రోజులున్న నెలలో 29వ తేదీ రాత్రి దాటిన తర్వాత సీఎఫ్ఎంఎస్‌లో పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సహజంగా ఇవి. సో, మనకేమైనా కార్యాలయం ఉంటే ఎస్‌టిఓ కార్యాలయంలో అయితే మనము సీఎఫ్ఎంఎస్ ద్వారా ఇన్సిడెంట్‌ని రైజ్ చేయడం ద్వారా మన యొక్క ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేసుకోగలుగుతాము.